స్త్రీల సొమ్ము కాజేసేవాడు అధమాతి అధముడు అంటున్నాడు శాస్త్రకారుడు. శ్లోకం: ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం, అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్త మధమాధవం. తాత్పర్యము: తను సంపాదించిన ధనం ఖర్చు పెట్టడం ఉత్తమం, తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడం మధ్యమం, తోబుట్టు ధనాన్ని ఖర్చు చేయడం అధమము. ఇక స్త్రీలకు సంబంధించిన ధనాన్ని పుట్టింటి వారు ఇచ్చిన ధనం కావచ్చు, లేదా తను సంపాదించిన ధనం కావచ్చు, తీసుకొని ఖర్చు చేయడం అన్నిటికంటే అధమాతి అధమం. అంటే స్త్రీలకు సంబంధించిన ధనం వారికే చెందాలి అని అంటున్నాడు శాస్త్రకారుడు.